హాయ్ గాయ్స్, ఈరోజు అయితే సండే. ఈరోజు స్పెషల్. ఈరోజు గుత్తొంకాయ కూర. ఇదిగోండి చేస్తాను మా అమ్మ. చూడండి మా అమ్మ దీంట్లో మసాలా పెట్టింది వంకాయలో. ఈ వంకాయలోకి జొన్న రొట్టె వేసుకుంటున్నాం. తింటా అంటే సూపర్ ఉంటుంది. ముందే మసాలా అది తింటా అంటే సూపర్గా ఉంటుంది. టమాటాలు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. సండే రోజు అయితే వీళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు చూడండి. ఏందో చేస్తాండ్రు చూసొద్దాం పండి. ఏం చేస్తాండ్రు? అదేందో నొక్కేది తీసుకున్నారు ఫ్రెండ్స్. రే వాడికి కొంచెం చూడండి. ఆఫ్ చేసింది మంట. ఉందండి కొంచెం ఉంచుతుంది. నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె అయిపోయినాక తాలింపు గింజలు వేసుకోవాలా. చూడండి పటపట అంటాయి. టమాటాలు వేస్తుంది మా అమ్మ అయితే. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటుంది మగ్గడానికి. నెక్స్ట్ అయితే కడపాక వేసుకోవాలన్నమాట. బేమా జామకాయ తీయగా ఉంది. అయినాక పెట్టుకొని తింటే జొన్న రొట్టెల బలి ఉంటుంది. మా అమ్మ అయితే మంచిగా కడిగి పెట్టింది. దీని లోపల చింతపండు లోపల ఉంది. సాత్విక ఓకే. చింతపండు నీళ్ళు అయితే కలుపుకొని పెట్టుకుంది చూడండి. ఇప్పుడు ఈ మగ్గిన తర్వాత ఈ చింతపండు పులుసు నీళ్ళు అయితే దాంట్లో పోయాలి. వావ్ సూపర్. అసలు కలర్ అయితే సూపర్గా వచ్చింది. మగ్గినాయి. గుత్తొంకాయ కూర జొన్న రొట్టెల కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో అదే సండే స్పెషల్. ఇదిగోండి చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. జొన్న రొట్టెల్లో కాబట్టి కొంచెం పులుసు అయితే ఉండాలి. ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఉడికితే ఇంకా గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పక్కన హాట్ వాటర్ వచ్చేసి జొన్న పిండి కలుపుకోవడానికి. ఎందుకంటే జొన్న రొట్టెల్లోకి మేమైతే హాట్ వాటర్ అనేది మిక్సింగ్ చేస్తాము. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇది జొన్న పిండి. దీని నిండా ఉండే బకెట్ నిండా 10 కేజీల బకెట్ ఇది. ఇంకా మేము సండే చేసుకుంటాము. ఇంకొకసారి మధ్యలో కూడా చేసుకుంటాం కాబట్టి వీక్లీ 2 times అయిపోయింది పిండి అయితే. ఇదిగోండి హాట్ వాటర్లో మిక్సింగ్ చేస్తున్నారు జొన్న పిండి. జొన్న రొట్టెలు అనమాట, హెల్త్కి మంచిది. బాగా మిక్సింగ్ చేయాలన్నమాట హాట్ వాటర్లో. ఇదిగోండి జొన్న రొట్టె అయితే చేస్తుంది చూడండి. ఈ పక్కన పొయ్యి పైన ఇదిగోండి గుత్తొంకాయ కూర అయితే ఉడుకుతుంది. సండే స్పెషల్ ఈరోజు. చాలా ఇష్టం మాకు గుత్తొంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషను. మామూలుగా అయితే కొంతమంది చేత్తో కూడా చేస్తారనమాట. ఏంటంటే మనకు బాగా తొందరగా అయిపోవాలని ఆ కట్టెతోటి అయితే అంటుంది. ఇవ్వండి పాపకు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది రొట్టె చేయడంలో. సూపర్గా చేస్తుంది. ఇదిగోండి జొన్న రొట్టె అయితే ఇట్లా మొత్తం పిండి అయితే కలిపేసి వెడల్పుగా చేసేసింది.
ఇంక ఇప్పుడు అది పెనం మీద వేస్తే అయిపోయాయి అనమాట. జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. జొన్న రొట్టెలో ఆయిల్ అయితే వాటర్ అనమాట. ఇదిగోండి జొన్న రొట్టె అయితే రెడీ అయింది చూడండి. ఎవరు కొడుతున్నారు? నందా. నందుని వాళ్ళ మమ్మీ పిలుస్తానని చెప్పు. వాళ్ళ నాన్న డాడీ పిలుస్తాడు రమ్మని చెప్పు. ఇదిగోండి జొన్న రొట్టె అయితే బాగా కాలుతుంది. మా ఇంటికాడైతే సామాన్లు వచ్చినాయి రేపు అన్నదానమని. భోజనాలు ఎట్టున్నాయో భోజనాలు అని చూసినారు. ఇదిగోండి జొన్న రొట్టెలు అన్నీ అయినాయి చూడండి. ఇదిగోండి గుత్తొంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి గుత్తొంకాయ కూర.